ఏమైనా మాట్లాడితే రాజధాని గురించి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడం? అది మా స్వెట్, అది మా బ్లడ్, అది ఈ రాష్ట్ర పిల్లల స్వెట్ బ్లడ్ మీద కట్టబడుతున్న ప్రాజెక్ట్ అది. అక్కడ రైతాంగానికి మీరు ఏం చెప్పారో కానీ కనీసం వాళ్ళకి ఇస్తామన్న ఇల్లు కూడా ఆ ప్లాట్లు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి మీది. కనుక దయచేసి మీరు తక్కువ మాట్లాడితే మంచిది. అక్కడికి ఎవడో రాజు ఒక ఆయన దేవతాస్త్రాలు కట్టుకొని ఊరేగాడట. కనుక మీరు కూడా దేవతా వస్త్రాలు కట్టుకొని ఊరేగుతా ఉన్నారు. రాజధాని విషయంలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అప్పు కాదట, రుణ సమీకరణట. కొన్ని పదాలు కనిపెడతారు మీకు మీరే, దాన్ని అప్పు అనరట. రుణ సమీకరణ అంటారట. రుణ సమీకరణలో ఉద్దరు వస్తాయా? డబ్బులు ఏమైనా వడ్డీ లేదా? దానికి గ్యారంటీ ఉండదా? ఏం మాట్లాడతారు? అదే ఉప్పు కాదు ఇది లవణం, ఇది కుండ కాదు ఇది భాండం అని చెప్పినట్లు తప్పనిస్తే, అయ్యా వేమన గారు చెప్పినట్లు ఉప్పు లవణం అన్నా కుండ భాండం అన్న అంతే. అట్లాగే మీరు రుణమన్నా రుణ సమీకరణ అన్నా అప్పన్నా ఒకటే సంగతి గుర్తుపెట్టుకోవాలి మీరు.